So, dear boys and girls, as the chairman of Vignan, I welcome you all. అబ్బాయిలు అమ్మాయిలు మీ అందరికీ సుస్వాగతం మరోసారి. మీరందరూ గత వారం నుంచి క్లాసులు బ్రహ్మాండంగా అటెండ్ అవుతున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మీ అందరికీ మరీ మరీ అభినందనలు. ఇది మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ నిజానికి చాలా చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఎవరైనా ముందుకెళ్ళాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు పని చేయాలి, అందరూ కాలం వృధా చేస్తున్నప్పుడు కాలాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మీరు కరెక్ట్గా అదే చేస్తున్నారు. మీ అందరికీ మరీ అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ చేరారు, బాగుంది, బాగా నేర్చుకుంటున్నారు. కానీ ఈ వచ్చే 4 సంవత్సరాలు మీ ప్రయాణం ఎలా సాగించాలి, మీరు ఎట్లా అభివృద్ధిలోకి వెళ్ళాలి, మీరు ఏం సాధించాలి? సామాన్యంగా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా అడిగితే మీరు ఎందుకు కాలేజీకి వెళ్తున్నారు అని అడిగితే, మా అమ్మ నాన్నలు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నాము అని కొంతమంది, లేకపోతే మా టీచరు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నామని, ఇట్లా రకరకాల సమాధానాలు చెప్తారు. కానీ ఇక్కడి నుంచి మీ దృక్పథం మారాలి. మీకోసం పనిచేయాలి. మీరు మంచి ఉద్యోగం సాధించాలి, మంచి ఆ ఉద్యోగంలో బాగా అభివృద్ధి ఉండాలి, దాంతోపాటు మంచి లైఫ్ పార్ట్నర్ అవ్వాలి, దాంతోపాటు మంచి కారు, ఇల్లు అన్నీ కావాలి. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఇన్ మైండ్. నా జీవితం చాలా గొప్పగా ఉండాలి, నా జీవితం చాలా అద్భుతంగా ఉండాలి. సో అది చాలా ప్రధానమైన అంశం. మీరు మంచిగా మీ జీవితాన్ని ఊహించుకుంటే సగం పని అయిపోయినట్టే, ఆ గోలు సెట్ అయిపోయినట్టే. అయితే అందరూ చెప్పింది చాలాసార్లు రాయింది ఏంటంటే, సో మంచి పెద్ద పెద్ద కళలు కనండి అంటారు, కానీ ఆ కళల్ని నిజం చేయటం ఎట్లా, ఆ కళల్ని సాధించటం ఎట్లా, ఆ కళల్ని మీ జీవితానికి ఉపయోగపడేట్లు ఎట్లా చేసుకోవాలి, అది ముఖ్యంగా మీరు ప్రధానంగా చేసుకోవాల్సింది. ఈ 4 సంవత్సరాల పాటు మీకు రోడ్డు ఎట్లా ఉండాలి, 4 సంవత్సరాల పాటు ఒక స్టేజ్ తర్వాత ఏం చేస్తే మీ జీవితం నేను చెప్పినట్టు అద్భుతంగా ఉంటుంది. మంచి ఉద్యోగము, మంచి కారు, మంచి ఇల్లు, ఇంకా గొప్పగా ఉండటం, సామాజికంగా గుర్తింపు, అవన్నీ ఉండటానికి ఏం చేస్తే, ఎట్లా చేస్తే అవుతుంది. ఇది ఈ 4 సంవత్సరాలు చాలా ముఖ్యమైనది అట్లా చేయటానికి. సరే, దీంట్లో 3 రకాల పిల్లలు ఉంటారు. బాగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఆలోచించాల్సిన తీరు, సో ఇది చాలా ఉత్కృష్టంగా ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళు బాగా చదివితేనే, వాళ్ళు బాగా ఉద్యోగం తెచ్చుకుంటేనే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా పై స్థాయికి వెళ్ళటానికి వీలవుతుంది. అయితే కొద్దిమంది ఉంటారు, బాగా డబ్బులున్న వాళ్ళు, వాళ్ళ నాన్నగారికి బిజినెస్ బాగుండి బ్రహ్మాండంగా ఉండి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఏదో నేను కాలేజీకి సరదా కోసం చేరాను, ఏదో సరదా ఈ 4 ఏళ్ళు సరదా చేస్తే సరిపోతుంది, అంత కష్టపడాలా, అంత ఇది చేయాలా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ నాన్న వాళ్ళకి చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే మీకు కూడా అనిపించవచ్చు ఎటు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఆ బిజినెస్లో నేను చేరొచ్చు, నేను చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ దానివల్ల సామాజికంగా ఏ ఐడెంటిటీ రాదు. మీరు ధనవంతులు అయి ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, మీకు ఏ ఇబ్బంది లేకపోవచ్చు, అయినా మనిషికి అతి ముఖ్యమైనది సామాజికమైన గుర్తింపు. అంటే మనిషి కోరికలు ఎట్లా ఉంటాయంటే, ముందు మనం బేసిక్ థింగ్స్ అంటే ఉండటానికి ఇల్లు, భోజనం ఉంటే సరే బాగుంటుంది అనుకుంటారు. తర్వాత ఇంకా ఏం కావాలంటే మంచి కారు, ఏసీ ఇల్లు అట్లా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఎందుకు, దేనికోసం మనిషి పనిచేస్తూ ఉంటాడంటే 10 మంది గుర్తించాలి, 10 మంది నువ్వు గొప్పవాడు అనుకోవాలి, 10 మంది నిన్ను గొప్పగా అనుకోవాలి, 10 మంది నువ్వు మంచివాడు అనుకోవాలి, 10 మంది చాలా నిన్ను గొప్పగా ప్రశంసించాలి. ఆ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. అట్లాంటి గుర్తింపు మీ కాళ్ళ మీద నిలబడకపోతే
అంటే మీకు ఎన్ని డబ్బులున్నా సరే, ఎంతున్నా, ఎంత ఆస్తున్నా సరే, మీ కాళ్ళ మీద మీరు నిలబడపోతే, మీకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపకం లేకపోతే, మీకంటూ ఏది లేకపోతే, మీ నాన్న డబ్బులతో మీ నాన్న ఆస్తితో మీకైతే గుర్తింపు ఏ పరిస్థితిలో రాదు. అది చివరికి ఇంట్లో వాళ్ళు కూడా, మీ లైఫ్ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతగా గౌరవించరు. అందుకని మీరు డబ్బులు ఉన్నప్పటికీ, లేకపోతే ఆస్తివంతులు అయినప్పటికీ, బాగా ఉన్నవాళ్ళు అయినప్పటికీ, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే బాగా మంచిగా మీరు చదువుకోవాలి, మంచిగా అభివృద్ధి సాధించాలి, మంచిగా మీ అంతటి మీరు ఉద్యోగం చేసి, ఉద్యోగం మీకు అవసరం లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత కాదనుకొని ఇంకో బిజినెస్లోకి పోయి ఫ్యామిలీ బిజినెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇట్లా సాధించాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే అవుతుంది? సో మొదటిది మీ అందరికీ తెలిసిందే, అదేంటంటే బాగా చదువుకోవటం. అయితే బాగా చదువుకోవటం అంటే మీరు ఇంటర్మీడియట్లో లాగా 10th క్లాస్లో లాగా చదివితే సరిపోదు. ఇంజనీరింగ్లోకి కానీ, ప్రొఫెషనల్ కాలేజెస్, ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వచ్చిన తర్వాత బాగా చదవటం అంటే, ఎప్పుడైనా సరే బాగా చదవటం అంటే 4 అంశాలు ఉంటాయి. మొదటిది 2-3 సార్లు చదవటం. రెండవది అది అర్థమయ్యేటట్లు చూడటం, మీ అంతటి మీకు కానీ టీచర్ సహాయంతో కానీ. మూడవది అర్థమైన దాన్ని పదే పదే వల్లె వేసుకొని మీ మైండ్లో ఉండేటట్టు చూడటం. నాలుగోది మీ పరీక్షలు కానీ అవసరమైన చోట మీరు అది రీకాల్ చేసుకున్నట్టు, మళ్ళీ మననం చేసుకునేట్టు ఆ శక్తి. ఈ 4 దశలు ముందు చదవటం ఉండాలి. అందుకని ఇంగ్లీష్లో చదవటాన్ని, తెలుగులో అయితే చదవటం అని అంటారు, కానీ ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, రీడింగు, స్టడీయింగ్. రీడింగ్ అంటే వీ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఫర్గెట్, వీ రీడ్ నావెల్స్ అండ్ ఫర్గెట్, బట్ వీ హ్యావ్ టు స్టడీ ఫిజిక్స్, వీ హ్యావ్ టు స్టడీ మ్యాథమెటిక్స్, వీ హ్యావ్ టు స్టడీ ఇంజనీరింగ్, డ్రాయింగ్. సో దిస్ ఈజ్ ద స్టడీ. ఈ 4 దశలు ఉంటేనే చదవటం అవుతుంది. దీంతో పాటు ఇంజనీరింగ్లో ఇంకా చేయాల్సింది ఏంటంటే, జ్ఞానం పొందిన తర్వాత సోషల్ అప్లికేషను ఉండేటట్టు చూడాలి. సొసైటీకి ఉపయోగపడేట్టు మీ ప్రాజెక్టులు డెవలప్ చేయటం, మీరు ఆలోచించటం, మీరు మంచిగా చేయటం, ఇది ఉండాలి. ఈ 5 అంశాలు ఉంటేనే మీరు మంచిగా చదవటం అవుతుంది. అయితే చదవటంలో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్ టు క్వశ్చన్ చదువుతారు. అట్లా చదివితే మీకు ఎప్పటికీ నాలెడ్జ్ రాదు. ఒక్కొక్కసారి మార్కులు వస్తే రావచ్చు, కానీ ఎంసెట్ ర్యాంక్ వచ్చినా రావచ్చు, కానీ జ్ఞానం మాత్రం రాదు. జ్ఞానం మంచిగా రావాలి అంటే, అది కూడా ఆనందంగా ఉండాలి అంటే, నేను ఏంటి చదువుతున్నాను, చాలా కష్టపడుతున్నాను, గుర్తుండట్లేదు. సో ఎందుకు గుర్తుండట్లేదు అంటే, ఆ లాజిక్ మీకు అవ్వటలేదు, ఒకదానికి ఉండే లాజిక్ అవ్వటలేదు. కాబట్టి మీరు అది ఎప్పుడు లాజిక్ వస్తుందంటే, టెక్స్ట్ బుక్ చదివితేనే ఆ లాజిక్ వస్తుంది. టెక్స్ట్ బుక్లో మీకు ప్రతి చాప్టర్లో ఎట్లుంటుందంటే, న్యూటన్స్ లాస్ ఉందనుకోండి, ముందు న్యూటన్ గురించి ఉంటుంది, తర్వాత న్యూటన్స్ లాస్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రావిటీ, అదంతా ఉంటుంది. తర్వాత ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, డెరివేషన్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ పార్ట్ న్యూటన్ గురించి ఎందుకు రాస్తారు, మీకు ఎప్పుడు పరీక్షలో రాదు, కానీ ఎందుకు రాస్తారు అంటే, మీరు ఇన్స్పైర్ అవ్వటం కోసం. నాకు కూడా అట్లాంటి ఐడియా రావాలి, న్యూటన్ చెట్టు కింద పడుకుంటే ఐడియా వచ్చింది, నాకు కూడా అట్లాంటి ఐడియా రావాలని మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటం కోసం అవుతుంది. అట్లానే ఇంట్రడక్షన్ రాసేటప్పుడు గ్రావిటేషన్ ఎంత ఇంపార్టెంటు, ఫిజిక్స్ మొత్తంకి ఎంత ఇంపార్టెంటు అనేది తెలియటం కోసం ఉంటుంది. ఆ తర్వాత రాసేది ఫస్ట్ లా, సెకండ్ లా, ఇవన్నీ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చదువుకొని 1-2 సార్లు రాసుకొని అప్పుడే మీకు రిజిస్టర్ అవుతుంది మైండ్లో. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్టడీ ఎనీ సబ్జెక్ట్. దీన్ని సోషల్గా అప్లికేషను ఎక్కడైనా సామాజికంగా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అప్లై చేయడానికి వీలవుతుందేమో ఆలోచించాలి. ఇది ఇంజనీరింగ్లో చదవటం అంటే, ఈ చదివే పద్ధతి ఇది. సో మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు పాఠాలు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు, చాలా ఆకర్షణీయంగా చెప్తున్నారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో కూడా అందరూ మామూలుగా జూమ్తో చెప్తున్నారు, కానీ ఇంత ఆకర్షణీయంగా చాలా తక్కువ చోట్ల జరుగుతుంది. సో అది టీచర్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా తక్కువ జరుగుతుంది. దీంతో చాలా వరకు 60% అర్థమవుతుంది. దానికి సపోర్టివ్గా మీకు పీపీటీలు కూడా పంపిస్తారు. దానికి సపోర్టివ్గా
టెక్స్ట్ బుక్లు కూడా సాఫ్ట్ కాపీలు పంపిస్తారు. ఇది ఎంత అర్థమైన తర్వాత టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుద్ది. నాలెడ్జ్ పార్ట్ ఇది చాలా, మొన్న కూడా చెప్పాను, 50-60% ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇంకా ఏముండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో ఎవరితో టీచర్తో మాట్లాడితే భయము, పక్కన వాళ్ళతో మాట్లాడితే భయము, ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడితే భయము. సో యూ డోంట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో దానికోసం ఎటు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు కూడా క్లాసులు జరుగుతున్నాయి, ముందు ముందు కూడా చాలా పకడ్బందీగా క్లాసులు జరిగి మీరు బాగా కమ్యూనికేట్ చేసేట్టు, ఏ విషయాన్నైనా స్పష్టంగా హాయిగా భయం లేకుండా చెప్పేందుకు మీ ఆ ప్రయత్నాలనే జరుగుతాయి. అది మీరు నేర్చుకోవాలి పూర్తిగా. మూడో అంశము, మీరు బాగా అభివృద్ధి చెందాలి అంటే మీరు ఒక్కళ్ళగా మార్కులు తెచ్చుకొని ఒక్కళ్ళ జ్ఞానం సంపాదిస్తే సరిపోదు. మీకు 10 మందితో కలిసి పనిచేసేట్టు, 10 మందితో అయ్యేటట్లు చూడాలి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి కార్యక్రమాలు ఉంటాయి. అన్ని ఫెస్టివల్స్ చేస్తారు యూనివర్సిటీలోనే. దసరా చేస్తారు, సంక్రాంతి చేస్తారు, ఉగాది చేస్తారు, అన్ని ఫెస్టివల్స్. అట్లనే ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ చేస్తారు, విజ్ఞానోత్సవం చేస్తారు. ఇట్లా ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ వస్తుంది, మేనేజ్మెంట్ ఎబిలిటీ వస్తుంది, ఆర్గనైజేషన్ స్కిల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. దీంతో పాటు మీకు ఈ 4 ఏళ్లలో చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్, స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్. స్నేహం ఉండాలి తప్పకుండా. ఎందుకనంటే మీరు చాలా అంశాలు జీవితంలో ఇప్పుడు కానీ ముందు రోజుల్లో కానీ ఇంట్లో చెప్పుకోలేని బాధలు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్కి కూడా చెప్పుకోలేని బాధలు ఎవరికి చెప్తారు? ఈ ఇబ్బందులన్నీ ఎవరికి చెప్తారంటే స్నేహితులకు చెప్తారు. ఆ ఫ్రీడమ్ స్నేహితుల దగ్గరే ఉంటుంది. స్నేహం అంటే ఎట్లా ఉండాలి అంటే మనం నవ్వితే వాళ్ళు కూడా నవ్వాలి, మనం బాధలో ఉంటే ఆ బాధలో పంచుకోవాలి. అది స్నేహం అంటే. అయితే ఈ స్నేహం ఏర్పడటానికి మీకు రోజు కలిసి క్యాంటీన్కి వెళ్తేనో లేకపోతే కలిసి సినిమాకి వెళ్తేనో ఆడితేనో అవ్వదు. మంచి స్నేహానికి చాలా బలమైన కారణం ఉంటుంది. మీరు బాగా తెలివైన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీకు మ్యాథమెటిక్స్ బాగా ఉండి, కానీ అదే మీ పక్కన మ్యాథమెటిక్స్ తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థి ఉండొచ్చు. వాడి కనుక మీరు మ్యాథమెటిక్స్ షేర్ చేస్తూ ఉంటే, పంచితే వాడు పాస్ అయిన తర్వాత ఎప్పటికీ జీవితంలో ఫలాని వాడి వల్ల నేను మ్యాథమెటిక్స్ పాస్ అయ్యాను. అట్లనే ఎవరైనా సిక్గా ఉన్నప్పుడు హాస్టల్లో కొద్దిగా వాడికి పాలు అందిస్తే, ట్యాబ్లెట్ అందిస్తే, దట్ ఈస్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఇట్లా స్నేహానికి ఏదో కారణం ఉంటుంది, అప్పుడే అది బలమైన స్నేహంగా ఏర్పడుతుంది, అది జీవితం అంతం గుర్తుంటుంది. సో బేసిక్ ఫార్ములా ఆఫ్ ద లైఫ్ ఏంటంటే మనం ఏదైనా ఇస్తే అది మనం 10 రెట్లు వెనక్కి మనకే వస్తుంది. మనం ఒకళ్ళ గురించి మంచిగా మాట్లాడితే మన గురించి 10 మంది మంచిగా మాట్లాడతారు. మనం ఒక ముద్ద పక్కన వాళ్ళకి పెడితే 10 మంది మనకు ముద్దలు పెడతారు. మనం ఒక్కళ్ళకి సహాయం చేస్తే 10 మంది మనకు సహాయం చేస్తారు. ఇది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్, బ్యూటీ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. అట్లాంటిది మీరు మంచి ఫ్రెండ్షిప్ ఈ 4 ఏళ్లలో చేసుకొని జీవితం అంతా ఆ ఫ్రెండ్షిప్ నిలబడేట్టు ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రధానమైన సమయం, చాలా ముఖ్యమైన సమయం. 4 ఏళ్ళు మీరు స్కూల్ లెవెల్లో ఉంటే మీకు పెద్దగా అనిపించదు, ఎందుకంటే స్కూల్లో మీ తల్లిదండ్రులు ఏం చెప్తే చేస్తారు, టీచర్లు ఏం చెప్తే అది చేస్తారు. మీకంటూ ఒక వ్యక్తిత్వం అంటూ ఉండదు. ఇంటర్మీడియట్ 2 years అనేది చాలా షార్ట్ పీరియడ్. అది కాక మీరు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఈ ప్రొఫెషనల్ కోర్సు 4 ఏళ్ల పాటు ఒక చోట ఉంటారు. ఈ 4 ఏళ్ల బంధము చాలా బలమైన బంధంగా ఉంటుంది. ఆ బంధం మంచి వాళ్ళతో ఏర్పరచుకొని మంచిగా అవుతే మీరు పెరుగుతారు, వాళ్ళు కూడా పెరగటానికి వీలవుతుంది. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటే, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ప్రశంసించుకుంటూ ఉంటే అది బలమైన స్నేహంగా బ్రహ్మాండంగా అవుతుంది. అది జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో చాలాసార్లు మీరు బాగా బిజినెస్లో బాగుండి ఎప్పుడైనా దెబ్బతినొచ్చు, అప్పుడు సహాయం చేసే స్నేహితులే. లేకపోతే ఒక్కసారిగా అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు, అప్పుడు సహాయం చేయగలిగేది స్నేహితులే. ఇంకో స్నేహితుడు మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాడు. సో అట్లా ఎన్నో రకాలైన ఇబ్బందులు కుటుంబ పరంగా కానీ మరో పరంగా కానీ
వస్తే అప్పుడు ఆదుకోవాల్సింది స్నేహితులే. కాబట్టి మీ వ్యక్తిత్వంతో పాటు స్నేహాన్ని కూడా పెంచండి. సో 4వ అంశం, మీరు సామాజికంగా అర్థం చేసుకునే పరిస్థితికి రావాలి. సమాజంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా నివృత్తి చేయొచ్చు, మన నాలెడ్జ్తో ఏమైనా చేయొచ్చా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సామాజికంగా మేము ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు సమాజాన్ని చూడాలి, మాకు ఎప్పుడు క్లాసులు జరుగుతాయిగా అనిపించవచ్చు. ముందు సమాజాన్ని చూడటము మీ తల్లిదండ్రులతో మొదలు పెట్టండి. ఈ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటే 10 రోజులు వాళ్ళతో పాటు వ్యవసాయం పొలంకి వెళ్ళండి. దాంట్లో ఎన్ని ఇబ్బందులు, వాళ్ళ నీళ్లు లేక ఇబ్బందులు, నీళ్ళు ఎక్కువ ఇబ్బందులు, లేకపోతే ఎరువులు లేక ఇబ్బందులు, ఇవన్నీ, లేకపోతే క్రాప్ వచ్చిన తర్వాత ధరలేని ఇబ్బందులు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అట్లానే మీ తల్లిదండ్రులు ఎవరైనా షాప్ పెట్టుకుంటే ఆ షాపు ఏదో డబ్బులు వస్తున్నాయి మనకు ఫీజు కడుతున్నాం అనుకుండా ఆ షాపులో 10 రోజులు కూర్చోండి, ఏం కష్టం ఉందో తెలుస్తుంది. నేను అంతకుముందు ఒక అబ్బాయికి వైజాగ్లో 25 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆటో నడుపుతాడు. ఆ ఆటో అదే సర్టిఫికెట్, ఆ ఉద్యోగం అంతా వచ్చింది. ఇచ్చేటప్పుడు కష్టపడ్డాడో తెలుసా అంటే మా నాన్న ఆటో నడుపుతాడండి అన్నాడు. అయితే ఆటో నడపడంలో ఏముంటుంది అని తెలుసా అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత నేను ఈ సర్టిఫికేట్ ఇస్తాను, ఓ 15 రోజుల పాటు ఆటో నేర్చుకొని ఆటో డ్రైవ్ చేసి ఎట్లా ఉంటుందో తెలుసుకొని రా అని చెప్పాను. ఓ 15 రోజుల తర్వాత 16 రోజుల తర్వాత అబ్బాయి వచ్చి నా కాళ్ళ మీద పెట్టిపోయాడు. ఏంటి అంటే ఆటో నడపడంలో మా నాన్న ఇంత కష్టపడ్డాడు అనేది నాకు తెలియదు సార్. ఎందుకంటే చాలామంది బేరాలు ఆడతారు, బేరాలు ఆడింది పూర్తిగా ఇవ్వరు, తర్వాత చిన్న చూపు చూస్తారు, ఒక మనిషిలాగా చూడరు. ఇవన్నీ బాధలు ఓర్చుకొని మా నాన్న నన్ను చదివించాడు. సో ఈ 4 ఏళ్ళు చదివిన దానికంటే నాకు 20 రోజులు నేర్చుకున్నది చాలా గొప్ప విశేషంగా అనిపించింది సార్ అని చెప్పాడు. అబ్బాయికి 25 లక్షల ఉద్యోగం వచ్చింది గూగుల్లో, అది వేరే విషయం. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అబ్సార్బ్, యూ హ్యావ్ టు స్టడీ ద సొసైటీ. కొత్తగా ఏం లేవు. ఈ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ ఏంటి, సమాజంలో ఒక మనిషి ఇంకో మనిషికి తొందరగా కమ్యూనికేట్ చేస్తారనుకుంటున్నాడు, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం, దాని మీద డబ్బులు వస్తున్నాయి. టెక్నాలజీ మీద కాదు, సామాజిక సమస్య మీద వాళ్ళు చేశారు. అన్నీ అంతే. మీకు మోటార్ సైకిల్ ఇంతకుముందు చాలా ముద్దుగా ఉండేది, ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా వెళ్ళేది కావాలి. సో ఇట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. మీకు కావాల్సింది వాళ్ళు చేస్తున్నారు, అందుకని మోటార్ సైకిల్ కొంటున్నారు.
అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ముందు మీ నాన్న వీళ్ళందరితో మొదలుపెట్టండి, వాళ్ళు చేసే వృత్తిలో భాగస్వామ్యం. తర్వాత నైబర్స్ ఎట్లున్నారో చూడండి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పక్క జిల్లాలో ఏం జరుగుతుంది చూడండి. ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుంది. దిస్ ఇస్ హౌ 4 సైకిల్స్, మన ఫ్యామిలీ సైకిల్ ఒకటి, చుట్టుపక్కల ఉండే వాళ్ళ సైకిల్ ఒకటి, ఆ తర్వాత మన జిల్లా సైకిల్ ఒకటి, ఆ తర్వాత దేశంలో అంతా ఏం జరుగుతుందని. ఇట్లా 4 సైకిల్స్లో మీరు రాను రాను అర్థం చేసుకుంటే కనుక మీకు మంచి భవిష్యత్తు ఉండటానికి వీలవుతుంది. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఇదే విషయం. అదే కాకుండా కొంతమంది మీరు సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లాంటి పరీక్షలు రాద్దాం అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు ముఖ్యంగా నాలెడ్జ్తో పాటు సామాజికమైన అవగాహన ఎంత ఉంది అని చూస్తారు. మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత థియరీ పేపర్లు బాగా రాసినా సరే, ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే థియరీలో కూడా కొన్ని పార్టీలు రాసేటప్పుడు సామాజిక స్పృహ లేకుండా ఉంటే, సమాజం మీద అవగాహన లేకుండా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళటానికి అవ్వదు. అందుకని దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సోషల్ అండర్స్టాండింగ్, సొసైటీని అర్థం చేసుకోవటం. సో దీంతో పాటు ఇది ఒక్కొక్కటి. దీంతో పాటు మీకు ఇంకా ఏముండాలి అంటే మంచి హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మీరు చాలామంది అమ్మాయిలు కొద్దిగా తిని కొద్దిగా చేస్తే మీకు చదవాలంటే చాలా ఎనర్జీ కావాలి. చాలా ఎనర్జీ, మీకు సరిపడా బ్లడ్ లేకపోతే సరిపడా బ్లడ్ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్ మైండ్లోకి సరైన ఆక్సిజన్ వెళ్ళదు, మీకు తొందరగా అలసట వస్తుంది, తొందరగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఫిజికల్ హెల్త్ బాగుండాలి, బాగా తినాలి, బాగా. మీరు ఎవ్వరూ, ఎందుకంటే చాలా స్కూల్స్లో అవకాశం లేదు, ఇంటర్మీడియట్ కాలేజీలో అసలే అవకాశం లేదు. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ కానీ, మినిమం ఎక్సర్సైజ్ ఆఫ్ వాకింగ్, రన్నింగ్ అండ్ ప్లేయింగ్, మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయరు. అది చేయకపోతే, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మీరు ఎంత చదువుకున్నా, ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత ఉద్యోగం వచ్చినా ఇట్ ఇస్ నాట్ బిగ్ థింగ్, ఎందుకంటే మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు. సో ఈ వయసులో మీరు చాలా ఫిజికల్గా ఆరోగ్యంగా బాగుండాలి. దానికి పెద్దగా చేయాల్సింది చాలా చాలా ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. మీరు తినేది బాగా తినండి. తినటం కూడా మీరు నార్మల్గా, నేను చాలా చూస్తూ ఉంటాను, మీరు నార్మల్గా ఏం చేస్తారంటే ఒక గిన్నె నిండా రైస్ పెడతారు, కొంచెం కర్రీ తింటారు. సో అది మన అలవాటు, ఈ ప్రాంతంలో అలవాటు. అట్లా తింటే మీకు ఏమీ రాదు. ఒక కార్బోహైడ్రేట్స్ అంత తిన్నంత మాత్రాన ఏమీ రాదు. మీరు తినాల్సిన పద్ధతి కూడా సగం రైసు, సగం పాటు కర్రీస్. ఆ కర్రీస్లోనే అన్నీ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, శరీరానికి కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒట్టి కార్బోహైడ్రేట్స్, ఒట్టి అన్నం తింటే మీకు అంత శక్తి రాదు. మీకు ఎక్సర్సైజ్ చేయాలన్నా సరే నిరాసక్తగా ఉంటుంది. సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, మీకు చాలామంది నేను సర్వే చేస్తే, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో 70% మందికి సరైన బ్లడ్ లేదు, ఎనీమిక్గా ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి ఊరికనే అలసట వస్తాయి, ఊరికనే కాన్సన్ట్రేషన్ చేయలేరు, సరిగ్గా చదవలేరు. సో అట్లాంటి పరిస్థితి కాకుండా, అందుట్లో ఆడపిల్లలకి ప్రతి నెల కొంత బ్లడ్ పోతూ ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా బాగా మంచిగా తిని, కాస్త మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా కనుక ఉంటే బ్రహ్మాండంగా అవుతుంది. ఇది జరగాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు మంచి మీ జీవితం ఎట్లుండాలో మీరే ఊహించుకోండి. మీరు ఎవరో టీచర్ల కోసం చదవట్లేదు, తల్లిదండ్రుల కోసం కాదు, వేరేవారు. మీ జీవితం బంగారంగా ఉండాలి, మీ జీవితం గొప్పగా ఉండాలి, మీ జీవితం అద్భుతంగా ఉండాలి. మంచి ఉద్యోగము, నేను చెప్పినట్టు కారు, పెద్ద ఇల్లు, అవన్నీ ఉండాలి. సో అట్లా అది అనుకొని అది ప్రతి నిమిషం కనపడాలి. దానికి వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడంలో మొదటిది మంచిగా రెగ్యులర్గా కాలేజీకి వచ్చి డిసిప్లిన్గా ఉండి మంచి జ్ఞానం సంపాదించి మంచిగా అవ్వాలి. రెండవది కమ్యూనికేషన్. అంటే మీకు ఇప్పటికెప్పటికి ఎవరికి వాళ్ళే ఉంటారు, పక్కన వాళ్ళతో మంచిగా మాట్లాడటం, ఎఫెక్టివ్ లాంగ్వేజ్తో మాట్లాడటం, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం అట్లా. మూడవది తల్లిదండ్రులు కూడా, మీకు మా అమ్మాయికి అబ్బాయికి చదువు వస్తే చాలు ఎన్నెందుకు అనిపిస్తూ ఉంటుంది.
ఇవన్నీ మిగతా యాక్టివిటీస్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తేనే మీకు నిజమైన వ్యక్తిత్వం వీలవుతుంది, అభివృద్ధి చెందుతుంది. 4వది సోషల్గా బాగా ఉండటానికి ప్రయత్నం చేయండి. 5వది మీ ఫిజికల్గా శారీరకంగా బాగా ఫిట్గా ఉండాలి. సో ఈ 5-6 అంశాలు గమనంలో తీసుకుంటే మీరు ఈ నెక్స్ట్ 4 years రోడ్ మ్యాప్ చాలా సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా జరగటానికి వీలవుతుంది. సో ఇది మీరు ఈ 4 years నడవాల్సిన తీరు. మీరు చదవటం అంటే బాధతో రాకూడదు. ఇక్కడ క్లాస్లో కూర్చోటం అంటే బాధతో ఉండకూడదు. క్లాస్లో లేకపోతే కాలేజీకి రావటం అంటే ఇబ్బందిగా ఉండకూడదు. సో ఎవరంటే భయం ఉండకూడదు. మీరు ఎట్లా ఉండాలి ఈ 4 సంవత్సరాల పాటు అంటే చాలా సంతోషంగా ఉండాలి, చాలా నవ్వుతూ ఉండాలి, హాయిగా నేర్చుకోవాలి. చాలా చదవటంలో చాలా కష్టపడినప్పటికీ ఇష్టంగా అనుకొని నా మార్కుల కోసం, నా జీవితం కోసం, నా అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా చదువుతున్నా అనిపించాలి. ఇది మీరు చేయాల్సింది. చాలా కాలేజీల్లో మీరు ఎప్పటిదాకా ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఎప్పుడు బాధగా ఉంటారు, మీ మొహంలో నవ్వే ఉండదు. నవ్వితే చాలామంది తప్పుపడతారు కాలేజీ వాళ్ళు కూడా, నవ్వే ఉండదు. సో ఎప్పుడు వీక్గా ఉంటారు, అంటే చాలా నీరసంగా ఉంటారు, భయంగా ఉంటారు. ఈ అన్ని భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కరోనాలో మరీ ఉండకూడని లక్షణాలు. కరోనా వ్యాపించడానికి దాని శక్తి ఎంతుందంటే 5 heads ఉంటుంది. సో కరోనా వైరస్ ఈ 5 heads కంటే తక్కువ ఎప్పుడు ఉంటుందంటే మీరు దుఃఖంగా ఉన్నప్పుడు, మీరు భయంగా ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు, అట్లా ఉన్నప్పుడు చాలా తక్కువ వైబ్రేషన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంటే మీరు నవ్వితే ఎక్కువ వైబ్రేషన్ ఉంటే కరోనా రాదు, దగ్గరికి రాదు. మీరు ఆనందంగా ఉంటే ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది, కరోనా రాదు. మీరు సంతోషంగా ఆడుకుంటూ ఉంటే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, కరోనా రాదు. బాడీ మూమెంట్ ఎక్కువ ఉంటే కరోనా రాదు. ధైర్యంగా ఉంటే కరోనా రాదు. వీటన్నిటికంటే హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో వైబ్రేషన్ ఈ ఆనందంగా ఉన్నప్పుడు, అందుకని కరోనా సోకటానికి వీలవదు. సో ఎప్పుడూ బాగా ఉండాలి, బాగా చదవాలి, మంచిగా అవ్వాలంటే ఇది ఆనందంగా, సంతోషంగా, అద్భుతంగా సాగితేనే వీలవుతుంది. ఈ 4 ఏళ్ల పాటు అట్లా సాగాలి, మంచిగా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీంట్లో మీకు అనిపిస్తూ ఉంటుంది, సార్ డిసిప్లిన్ అనే పేరుతో స్కూల్లో, కాలేజీలో చాలా మమ్మల్ని భయపెట్టారు, ఇబ్బంది పెట్టారు అని. ఇక డిసిప్లిన్ అంటే భయపెట్టడం, పెనాల్టీలు అవన్నీ ఏముండవు. డిసిప్లిన్ని మీకు ఎట్లా ఉండాలి నేర్పుతారు. అది బాధ్యతాయుతంగా డిసిప్లిన్ ఎట్లా ఉంటుందో నేర్పుతారు. అంటే మీరు టీచర్లతో ఎట్లా మాట్లాడాలో నేర్పుతారు. అట్లానే మీరు ఒక రూల్ లాగా పెట్టరు. ఆ రూల్ ఎందుకు పెట్టారో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకి మీరు యూనిఫామ్లో రమ్మన్నారు అనుకోండి, మీకు సామాన్యంగా ఇప్పుడు దాకా యూనిఫామ్లో వేసుకొచ్చాం, ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ అంటారంటే అనిపిస్తుంది. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు 4 ఏళ్ళ ఇంటర్వ్యూ అప్పుడు కూడా యూనిఫామ్లో వెళ్ళాలి, తర్వాత కంపెనీలో అప్పుడు కూడా యూనిఫామ్ మెయింటైన్ చేయాలంటే మీకు అర్థమవుతుంది. సో 5 నిమిషాలు లేట్ అయితే మీకు అన్ని కాలేజీలో, స్కూళ్ళలో కొడతారు, లేకపోతే ఎండలో నిలబెడతారు. కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే 5 నిమిషాలు మీరు ఆలస్యం అయితే మీరు తర్వాత క్లాస్లోకి వస్తే 60 మందికి డిస్టర్బెన్స్ కదా అని మీకు అవగాహన కలిగిస్తే మీరు మంచిగానే అవుతారు. అట్లా ప్రతి విషయంలోనూ మీకు అవగాహనతో కలిపిన డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి సో ఈ 4 ఏళ్ల పాటు మంచి చదువుతో పాటు, మంచి ఫ్రెండ్స్ చేసుకోవడంతో పాటు, మంచిగా సొసైటీని అర్థం చేసుకోవటం పాటు, మంచిగా ధైర్యంగా ఉంటూ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ మీరు హాయిగా, సంతోషంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, జీవితం చాలా గొప్పగా, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మీకు చెప్తాను. చదవటానికి గురించి నేను స్థూలంగానే చెప్పాను. చదవటానికి గురించి ఇంకా డీటెయిల్స్ ఎట్లా చదివితే మీరు బాగా గ్రాస్ప్ చేస్తారని మళ్ళీ ఒకసారి చెప్తాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.
దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద నెక్స్ట్ 4 years. ఈ వచ్చే 4 ఏళ్లలో ఇట్లా మీరు నడుచుకుంటే ఇప్పటిదాకా మీరు జీవించింది ఒక ఎత్తు, ఇప్పటిదాకా మీరు చదువుకున్న పద్ధతి ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చదువుకోబోయే పద్ధతి భయం లేకుండా సంతోషంగా, నిర్భయంగా, అట్లనే బాధ లేకుండా చాలా హాయిగా, చాలా ఎందుకు చదువుతున్నామో తెలియకుండా కాకుండా మన కోసం చదువుతున్నామనే ఒక అవగాహనతో మీరు సంతోషంగా ముందుకెళ్తారని, సో మరొకసారి ఇదే విధంగా మీ క్లాసులు బాగా కాన్సన్ట్రేషన్తో విని మీ డౌట్స్ వస్తే మీ టీచర్స్ని తప్పకుండా అడిగి ఎప్పటికప్పుడు సంతోషంగా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. సో అయితే విద్యార్థులకి ఇవన్నీ చేద్దాం అనుకుంటారు, జీవితం గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలని అనుకుంటారు ఎవరైనా. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మీకు ఇబ్బందులు వస్తాయి ఈ ప్రాసెస్లో. మొదటి ఇబ్బంది ఏంటంటే మీకు టీనేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరందరూ టీనేజ్లో ఉన్నారు కదా, అందుట్లో బాగా సినిమాలు అది చూస్తూ ఉండుంటారు. అందుకని మీరు కూడా మీ వయసును బట్టి కానీ సినిమాలు చూసి కానీ మీరు కూడా ప్రేమ అనే దాంట్లోకి వస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఎవరు తల్లిదండ్రులు మాట్లాడలేరు, స్కూల్లో మాట్లాడరు, ఎక్కడ మాట్లాడరు. కానీ ఇది ప్రధానమైన అంశం, మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మీరు ఈ టీనేజ్లో కనుక ఈ ప్రేమలో వీటిల్లో పడిపోతే నేను చెప్పిందంతా బాగా చదువుదాం అనుకునేది వీలవదు, లేకపోతే బాగా వేరే యాక్టివిటీస్ చేద్దాం అనుకుంది వీలవదు. ఎప్పుడు మీరు నిద్రపోయినా నిద్రలేచినా అంతే అదే కనపడతా ఉంటుంది, ఆ రిలేషనే కనపడతా ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వయసులో ఇది కరెక్ట్ వయసు కాదు మీరు డిసైడ్ చేసుకోవటానికి మీ లైఫ్ పార్ట్నర్ని. సో అందుకని ఎవరైనా ఇష్టం ఉండొచ్చు, మనిషి అన్న తర్వాత ఇంకొకళ్ళు ఇష్టం ఉండవు, ఇదంతా సహజంగా ఉంటుంది. అయితే ఇక 2-3 సంవత్సరాల పాటు మీరు గమనిస్తూ ఉండాలి ఆ ఇష్టాన్ని, అది నిజమైన ఇష్టమో లేకపోతే ఊరికనే అట్లా అనుకున్నారు అనేది. రెండవది మీరు మీ కెరీర్ని ఫండంగా పెట్టి మీ చదువుని నెగ్లెక్ట్ చేసి చదువుని పట్టించుకోకుండా దీంట్లో ఉన్నారు అంటే మీకు అది ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం కాదు. ఎప్పుడు మీరు నిజంగా ప్రేమిస్తే అది సఫలీకృతం అవుతుందంటే మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బాగా సంపాదించుకొని బాగా స్థిరపడితే అప్పుడు పెద్దవాళ్ళకి చెబితే వాళ్ళు ఎక్కువ సార్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు చదువుకోకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ సంపాదన లేకుండా మీరు నేను ప్రేమించాను కాబట్టి అంగీకరించండి అంటే ఏ పెద్దవాళ్ళు కూడా అంగీకరించే పరిస్థితి ఉండదు. ఇదంతా సినిమాలలో మాత్రమే జరుగుతుంటుంది. మేము మాకు సినిమాలు చూపించాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి ఈ టీనేజ్ పిల్లలు అట్లా చేయటం ఇట్లా చేయటం అనేది అక్కడ జరుగుతుంది. కానీ నిజమైన జీవితంలో విరుద్ధంగా వేరే రకంగా జరుగుతుంది. ప్రేమ అసలు ప్రేమించకూడదని నేను అంటున్నా, ప్రేమించవచ్చు. కానీ ఈ ప్రేమ కాదా అని నిర్ధారించటానికి మీరు 3rd ఇయర్‌లోకి 4th ఇయర్‌లోకి వెళ్ళినప్పుడు కానీ తెలియదు. నిజంగా ప్రేమ అయినా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడకపోతే అది సఫలీకృతం అవ్వదు. సో ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఉద్యోగం లేని వాళ్ళని పెళ్లి చేసుకోరు. వాళ్ళు మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగానికి సమానంగా, వాళ్ళ ఆర్థిక స్థాయికి సమానంగా చూసుకుంటారు. కానీ ప్రేమించాం అనేది చాలా తక్కువ సార్లు, చాలా అతి తక్కువ సార్లు జరుగుతుంటుంది. మిగతా అన్ని బేరీజ్ వేసుకొని చక్కగా వాళ్ళకి ఉద్యోగం ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి అంత ఆస్తుందా లేదా, వాళ్ళకి కులం అదే కదా, ఇవన్నీ లెక్కలు వేసుకొని చేస్తూ ఉంటారు. ఎప్పుడు చాలాసార్లు సక్సెస్ అవ్వడానికి వీలవుతుందంటే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే అప్పుడు మీకు ఛాయిస్ ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ప్రత్యేకంగా మీరు ముందే గనక మీరు దీంట్లో పడిపోయారు, దీంట్లో ఉన్నారు అంటే మీకు ఛాయిస్ లేదు. మీరు సరిగా చదవరు, మీ మీ మీకు ఉద్యోగం లేనప్పుడు మీ భర్త ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది, మీకు వేరే గత్యంతరం ఉండదు. అదే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఆర్థికంగా నిలబడి ఉంటే కనుక ఇట్ ఈస్ యువర్ ఛాయిస్. 15 మంది 20 మంది మీకు వస్తారు మంచి వాళ్ళు. అప్పుడు ఆ 15 మంది 20 మందిలో ఒకళ్ళు మంచి వాళ్ళని ఏరుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్.
దాని నుంచి మీరు బయటపడకుండా నేను ఇంత చెప్పిందంతా సాధ్యమయ్యే పని కాదు. మీరు సరిగ్గా చదవలేరు, యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయరు, సోషల్ పర్సెప్షనే ఉండదు. అదొక బావిలో పడినట్టు దాంట్లో పడిపోయి మీరు దాంట్లో అక్కడే ఈదుతా ఉంటారు. బయటికి రాలేకపోతారు. దయచేసి అందుకని ఈ వయసులో ఆ ప్రేమ అయన్నీ దాంట్లో పడిపోయి జీవితం అంతా పాడు చేసుకునే పరిస్థితి తెచ్చుకోబాకండి. ఇష్టపడొచ్చు ఎవరినైనా, కానీ అది అది మీకు మెచ్యూరిటీ వచ్చేదాకా, మీకు ఆలోచించుకునే శక్తి వచ్చేదాకా మీరు అది పోస్ట్‌పోన్ చేసుకోండి. నిజంగా చివరిగా ఫైనల్ ఇయర్ అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా అట్లానే అనిపిస్తే యెస్, యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. మీరు గట్టిగా మీరు ఎందుకు అనుకున్నారని మీకు తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి దెన్ యూ కెన్ డూ ఇట్. అదర్‌వైజ్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో గనక దీంట్లో ఉన్నారు అంటే మొత్తం పాడవుతుంది. రెండోది, మీరు సినిమాలు చాలా ఎక్కువ చూస్తుంటారు. కానీ ఆ సినిమాల్లో లాగా జీవితం ఉండాలి, ఆ సినిమా హీరోలే మా హీరోలు అనుకోబాకండి. మీరు మీ జీవితానికి నిజమైన హీరోలు. సినిమా హీరోలు కాదు మీకు హీరోలు. మీరే హీరోలు మీ జీవితానికి. ఎందుకనంటే మీరు చదువుకున్నారు. మంచిగా మార్కులు తెచ్చుకున్నారు. అన్ని టెస్ట్‌లో క్వాలిఫై అయ్యారు. చాలా సినిమా హీరోలు మీ అంత చదువుకోలేదు. వాళ్ళు సినిమాలో ఎవరో చెప్పిన మాటలు మీకు అందంగా చూయిస్తారు అంతే. అంతేగాని వాళ్ళు మీకు హీరోలు అవ్వకూడదు. మీరే హీరోలు అవ్వాలి. హీరోలుగా తయారు చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్ యూ హావ్ టు కమ్ అక్రాస్. యూ షుడ్ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూడండి. అంతేగాని అదే జీవితం అనుకొని చూస్తే గనక మొత్తం మీ అటెన్షన్ అంతా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో, మూడోది, అప్పుడప్పుడు అంటే మనకు లేవు, మన కాలేజీలో ఇదంతా కమ్యూనల్‌గాను ఆలోచించటం మొదలుపెడతారు. ఆ కుల ప్రాతిపదికన ఇంకోటి. సో, మనకి ఇది ఈ ప్రపంచంలో రెండే కులాలుంటాయి. సక్సెస్‌ఫుల్ వాళ్ళు, అన్‌సక్సెస్‌ఫుల్ వాళ్ళు. అదొక కులం, ఇదొక కులం. ధనవంతులు, పేదవాళ్ళు. అదొక కులం, ఇదొక కులం. సో, ధనవంతులందరూ అన్ని కులాలాళ్ళు కలుస్తారు. అట్లానే సక్సెస్‌ఫుల్ వాళ్ళు అందరూ అన్ని కులాలాళ్ళు కలుస్తారు. సో సో దే ఆర్ ద 2 కమ్యూనిటీస్ అంతే. అంతేగాని బయట ఏదో పేపర్‌లో రాసారు, ఆటిల్లో రాసారని కుల ప్రాతిపదిక మీరు ఆలోచించడం మొదలుపెడితే మీకు చాలా మంది ఫ్రెండ్స్‌గా అవ్వలేరు. చాలా మందితో మీరు కమ్యూనికేట్ చేయలేరు. చాలా మందితో మీ ఆలోచనలు పంచుకోలేరు. మీరు చిన్న పరిధిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు మానసికంగా విస్తృతి జరిగే అవకాశం లేదు. మానసికంగా మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. చాలా మంది మీ ఇళ్లలో పెద్దవాళ్ళు అదంతా కూడా అట్లా మాట్లాడుతూ ఉంటారు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో, అది దాని నుంచి బయటకు రావాలి. సో, వీళ్ళందరూ మన వాళ్ళే అనుకోవాలి. అందరితో మంచిగా మాట్లాడేవాళ్ళు కావాలి. మన ఫ్రెండ్స్‌లో 10 మందిలో 10 రకాల వాళ్ళు ఉంటారు. 10 రకాల వాళ్ళతోనూ బాగుండాలి. సో, ఇది యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే మనకు లేదు ఇక్కడ మన కాలేజీలో. కానీ బయట ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది కాబట్టి ఇది చెప్తున్నాను. ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటకొస్తేనే అవుతుంది. ఈ ప్రేమ, పిచ్చి ఇయన్నీ సినిమాలలాగా అవ్వాలి అనుకుంటే జీవితం అవ్వదు. సినిమాలో మీరు గమనించుంటారు. అందరూ పెళ్ళయ్యేదాకా సినిమా చూయిస్తారు. పెళ్ళయిన తర్వాత ఎంత సౌఖ్యంగా ఉన్నారో సినిమాలో చూయించరు. ఎవ్రి సినిమా ఎండ్స్ విత్ మ్యారేజ్. అయిన తర్వాత ఎంత కష్టం ఉందో, ఎంత సుఖం ఉందో ఎవరు పట్టించుకోరు. సో, అది అది మీరు చూడరు. సో, అందుకని మీరు వాటిల్లో పడి అట్లా టైం వేస్ట్ చేసుకొని, లైఫ్‌ని స్పాయిల్ చేసుకొని అట్లా చేసుకోకుండా ఉంటే బావుంటది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సినిమాల్లో లాగా అవ్వాలి అని, ఆ హీరోల్లాగా మీరు ఉండాలని అనుకోబాకండి. మీకు మీరులాగానే ఉండండి. మీరు హీరోలాగా ఉండండి. మీరు ఎవరికైనా తక్కువ లేకుండా ఉన్నాం. మేము ఎవరికంటే తక్కువ కాదు. నేను చదువుతాను. నేను మంచివాడిని. నేను బుద్ధిమంతుడిని. నేను గొప్పవాడిని అవుతాను. ఆ ధైర్యంతో ఉండండి. అట్లానే కమ్యూనల్ ఫీలింగ్స్ అట్లాంటివి బయట మాట్లాడుకున్నా, బయట చేస్తున్నా సరే, దాంట్లో ఇరుక్కుపోకుండా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది. సో, ఇవి ఓవర్‌కమ్ చేసుకొని, మళ్ళీ ఇందాక చెప్పిందే చెప్తున్నా, మీరు ఇదంతా సంతోషంగా, ఆనందంగా అందరితో పాటు కలిసిపోయి, అందరితో పాటు అన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి, హాయిగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఏ కరోనా రాదు. నేను ఇందానే చెప్పాను. కరోనా వైబ్రేషన్ చాలా తక్కువ ఉంటది. 5 హెర్ట్జ్. సో, మీరు ఆనందంగా ఉంటే మీ మీ వైబ్రేషన్ 200, 250 అట్లా ఉంటది. కాబట్టి మీ దరిదాపులకు కూడా రాదు. ధైర్యంగా ఉండి చాలా మంచి స్కిల్స్, మంచి ఫ్రెండ్‌షిప్ నేర్చుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
So, for the benefit of the non-Telugu students, I am trying to repeat the same. As the chairman of Vignan, I welcome all the students to the first year course and to the 4-year engineering course. So, all of you are already attending the online classes. I'm happy to know that you are attending very seriously, and you have appreciated the very content of the online courses, because we put lots of efforts to prepare the content. It should be no way less than a TV program. It should be no way less than almost equal to a film-like kind of thing. That is the quality of the content it is provided. And we are getting lots of appreciation from the parents and also from students. And yes, try to continue the same thing in the future also. Same kind of interest, same kind of seriousness towards the studies. Now I am here to tell you about the roadmap for the next 4 years. How to go about for the next 4 years. How to be a successful fellow. And the basic thing is, you have to set your goal at a very high level. You have to dream. Yes. So the dream should be very high. The dream should be like this. So after this course, I should get a good job, not a normal job, very good job of 10 lakhs or 12 lakhs kind of thing. And also my growth should be very good. And with that, I should have a good life partner. I should have a good car, good house, all these things. It should be beautiful. Life should be beautiful. So this is the life picture. You should have it in mind. This is the way you have to dream. You have to set your goal. You have to set your target for your life. Just like that, if I am asked you why you are coming to the college, it is because of my parents, because of the teachers, because of the attendance. They are not good answers. If you set your goal perfectly, for the same questions, answers get changed. Why you are coming to college regularly? Because my life should be beautiful. So why you are working very hard? So because I should be ahead of others in the competition. And why you are very participating in many activities, but I should get a better job than others. So my life should be beautiful. This is the way you think and you have to answer. It is not for your parents, nor for your teachers, nor for somebody. It is you are working, you are coming to the college, you are working hard, you are doing everything for your life to make your life beautiful. That is the goal setting. So once the goal set is, this part is done or given by many books or by the great Dr. Kalam also. The whole problem is how to achieve this target.
how to fulfill your dreams, how to make your life beautiful. The first aspect in this part is about your knowledge part. Yeah, basically knowledge. Yes, you should be knowledgeable. You should be knowledgeable. Knowledge is the real power. So, how to acquire the knowledge? Yes, that is the basic thing. Normally, you have completed 10th class, intermediate, and all that, plus two, and all that. But you go through the questions and answers, you write something, and you get passed, and you got good marks. But this is not the way to acquire the knowledge. Now, acquiring knowledge or study patterns includes real study includes 4 phases. The first phase is reading the content for 2-3 times. The second phase is understanding the content. And the third phase is registering the content into your mind by noting down. And the fourth phase is you have to recall the content whenever it is required for examination or for a project or for anything. And the fifth thing is this whatever the knowledge you acquired, you should be able to apply it for the social problems. So this is how we have to acquire the knowledge. Once again, I am repeating. A study means it has 5 phases. First first stage is you have to read 2-3 times. Second phase is you have to understand what you are reading. Without understanding, you will always forget. And third phase is it should be registered in your mind by noting down the important points and all that. And fourth phase is you must be able to recall whenever it is necessary. And fifth important thing is the knowledge should be applied wherever it is necessary, technically or socially or anywhere it is required. So this is the way you should gain your knowledge. Just like that, not studying question and answer. So to develop this this kind of knowledge, so you have to change the pattern or method of your study. That is, instead of studying questions and answers, you have to study the textbook. Textbook is always in the logical form, connected to one another. First part is the inspirational part, second part is the introduction, third part is the most important content where you have to do lots of exercise. So textbook study is the most important thing. Now we are provided with teaching, good teaching, and I know that most of you understood more than 50-60%, and it is supported by PPTs prepared by teachers. It adds understanding of another 10-15% and more over and above. So you'll be provided soft copies of your textbook. After going all these things, go through the textbook, try to develop the logic. When there is a logic, you'll enjoy the subject. You'll enjoy acquiring the knowledge. So this is how you should acquire the knowledge. To make your life beautiful, yes, this part, acquiring knowledge, is of 50%. So what is the other 50%? So the second thing is you should develop good communication skills. And we have a special program for that. I'm sure you should you should participate in that program actively. Not only that, you should participate in many other activities being conducted on the campus. Once in every 15 days, there is an activity. So you have to participate very actively and try to be very communicative and without any fear. With lot of confidence, you should be able to communicate, express your opinions or your approach. So that is the most important in any job. So having knowledge for ourselves, not able to communicate has no meaning at all. You should be communicate what you have done, what you are going to do, what is the kind of result you got it, and what is the future of next step of that result. So this is how the communication matters about 10-15%. And the other part is, so you should be able to participate in various activities, cultural activities, co-curricular activities, sports activities continuously, so that
Yes, you develop team spirit. Not only you are doing something, you should be able to do with others, with 5, 10 people, 100 people. And you should be able to have management skills, organization skills, and all the, you should be communicative. So to develop all these skills, you have to participate very actively in all the cultural, co-curricular, and sports activities frequently. And the fourth thing is development of good friendship. Yes, friendship is also equally important. Might be some of the parents may not encourage friendship. Friendship is very important because friends are those who can share anything. When you cannot share something with your family members, you can share it with your friend. When you cannot share something with your wife or husband, you can share it with friend. So the friend is that fellow who is, when we are trouble, he is the man who helps us. So friendship is very important, and this period is the most important because when you are in school, you don't have individuality. You go as per the directions of teachers and parents. And in intermediate, you are pressurized. In plus two, pressurized. This is the 4-year good period to make good friends. But at the same time, friendship doesn't mean going to a canteen together or going to a movie together, sharing a coffee. This is something more than that. So there should be a strong reason to make a strong friendship. The reason may be you are strong in English, but your friend is not that strong, so you can teach him. You may strong at that. Your friend may be strong in mathematics. You can acquire something mathematics. So that kind of help. In the same way, if you have anything excess of food and other things, you have to share. In the same way, when your friend is sick, you should be taking care of him. In the same way, yes, whenever there is something required for your friend, if you are raised to the occasion, he will remember it for a lifetime. Because of you, he passed mathematics. Because of you, he has paid the fees. Because of you, he has achieved something. That is the kind of strong reason you have to develop and make the friendship. They are the people with you for the lifetime. Friend is those people who share our happiness at the same time who share our sorrow. So they are the friends. So develop good friendship, and also the second other part is, and think always being a professional about the social problems and probable solutions of the social problems. So there are many social problems. All these what you are seeing is, so yes, Twitter fellow became rich, WhatsApp fellow became rich, Facebook fellow became rich. It is not the technological issue. It is they have solved the social problem. They are able to and facilitate our communication. That's it. They became very rich. So you have to see everywhere social problem. So social problem, seeing or understanding the social problem may start it from your family. What is it your father doing? How is it your father doing? What are the problems your father facing? Next, the neighbors. The neighboring community was, what is it, how they are living? What are the problems they are facing? Next, your area. And next, your national problems. This is how we have to understand the social problems and find solutions from the technology to the social problems. This is the most important for the growth of your career. Yes, from 10 lakhs to 50 lakhs. So 10 lakhs to 1 crore job. So when you understand the social problem and find solutions for the social problem. And also, it would be if you study the society, understand the society, and that would be greatly helpful if you are appearing for the highest exams like civil services, like IAS, IPS, Group 1, Group 2 kind of things, and you will be absorbed into the service also. Apart from your technical knowledge, if you understand the society well. So, more than this, you should have the good health, fitness, physical fitness. So eat good food and have small exercise and be happy. That is the way you should be physically fit.
you can fight with corona also. So this is how you have to make yourselves have a roadmap with good knowledge, with good friendship, and a social approach, and participating in all activities, and going on very well. So yes, but yes, yeah, I hope, I wish that you don't have any objections to have a beautiful life in your career. But you have some problems to, as you are going to encounter some of the problems when you are doing this. The problem is your teenage problem. When you are in the teenage, the nature of the teenage is falling in love with somebody and all that. Remember, yes, this is not the right time to decide whether you are in love with somebody or not. This is, you are not mature to decide whether it is a real love or not. So wait for maybe you may like somebody and all that. Wait for another 2-3 years, reach final years with good studies and get a good job. Then you decide whether it is true love or not. If it is a true love, inform your parents, convince your parents, and stand on your own. Then it may be beautiful. Otherwise, if you are doing this at the cost of your studies, at the cost of your growth, and you are without job, without any standing on your own, yes, nobody, your parents won't accept it, the other man or other girl also won't accept you, because you have no standing at all. You can't stand on your own, so it cannot be fruitful affair. So don't jump into the conclusion that I am in love with somebody, I am this, that, and all that, like in movies. Don't imitate the movies or heroes. You are the heroes for your life. They are not that good in the studies as you are. They are not the big achievers as you are. So you are the hero for your life. Cinemas, you have to take it only as for entertainment, not for any other things. They are not the models of the life. They are in no way help you. And the third problem is, sometimes maybe some people, uh, I mean, think of the communal issues or regional issues. I am this, belong to this state, I belong to this region, and all that. Don't think of it. So there are two communities in the world. That is successful community, one community, failure community. And other two communities are rich community and poor community. Try to be in the successful community. Try to be in the rich community. So this is the way you to have it. And try to be away from habits like drink, smoke, and all these things, because they may spoil your health and other things. So this is the journey you have to make. I am repeating, with good knowledge, with participation in many other activities to develop organizational skills, management skills, and communication skills, and having an understanding of the society with good health. The whole life for the next 4 years would be a happy way. And I hope and I wish that all of you should spend your life for the next 4 years with a great smile, with a lot of happiness, and also with a lot of progress. That happiness, with all that happiness, happiness gives the confidence. With that confidence, and it also, happiness gives the health. With all these things, you can fight with any problem, even the corona also, because corona has some vibration around 5 Hz, but the sadness is less than that vibration, and loneliness has less vibration than this, and yes, I mean, unhappiness has less vibration than this. So they are prone to be attacked. If you are happy, the vibration is very high, more than 100. If you are confident, the vibration is very high. If you are enthusiastic, vibration is high. You can fight with corona also. I hope and I wish all of you should lead a very happy way, happy life for the next 4 years with big achievements. All through, all of us, me, Vice Chancellor, all the faculty members wish to see a smile all through your career in the next 4 years. Wish you all the best. Good luck. Keep concentration on your studies continuously as you are doing now. Thank you. Wish you all the best. Good luck.
ప్రియమైన విద్యార్థులకు, గౌరవనీయులైన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆరోగ్యం, ఆర్థిక మరియు ఇతరత్ర ఏ విఘ్నాలు లేకుండా సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాను. మీ విజ్ఞాన్. Respected parents and dear students, we wish you all a very happy Vinayak Chavati. We wish you healthy and prosperous life. May the Lord Almighty give you strength in the fight of the present pandemic. With love from Vignan. गणपतये नमः। ॐ गणपतये नमः।